ఏదైతే లంక గ్రామాలు ఉన్నాయో ఇమీడియట్గా వాళ్ళందరికీ సేఫ్ ప్లేస్ తీసుకురావాలి. అవి కూడా ప్లేస్లు ముందే ఐడెంటిఫై చేయాలి. ఏ లంక గ్రామాన్ని ఏ మండల హెడ్ క్వార్టర్ తీసుకొస్తున్నాం, ఏ ప్రాంతానికి తీసుకొస్తున్నాం, అక్కడ అకామిడేషన్ ఏముంది, ఒకవేళ లేకపోతే టెంపరీగా అకామిడేషన్ ఏం చేయాలి, అక్కడ మంచినీళ్ళు కానీ టాయిలెట్స్ కానీ ఆహారం కానీ పిల్లలకు పాలు కానీ అన్నీ ఏ ఒక్కరు కూడా నాకు ఇది అందడం లేదనడానికి వీలు లేదు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయవచ్చి కలెక్టర్ గారు దాని మీద దృష్టి పెట్టి లంక గ్రామాలన్నీ కూడా ఇమీడియట్గా మీరు సేఫ్ ప్లేస్కి తీసుకురావాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే మేడం గారు ఒక జీవో ఇచ్చారు, ఒక ప్యాకేజ్ ఇచ్చాం. మనం ఏదైతే 25 కేజీలు బియ్యం కానీ, కందిపప్పు 1 కేజీ, ఉల్లిపాయలు 1 కేజీ, బంగాళదుంపలు 1 కేజీ, అదేవిధంగా పామాయిల్ 1 కేజీ ఇచ్చాం. తర్వాత 3000 రూపాయలు ఇవ్వమని చెప్పాం. అది ఒక ఎవరైతే రీహాబిలిటేషన్ సెంటర్కి వస్తారో వాళ్ళకే ఇవ్వమని చెప్పాం. ఒకవేళ గ్రామాల్లో ఇళ్లలో పూర్తిగా వస్తే ఇవ్వమని చెప్పాం. మీరు అది కూడా ఇమీడియట్గా అది కూడా